హాయ్ అండి, వెల్కమ్ టు సరోజిని కుక్కుడి రెసిపీస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అంబలు చేస్తున్నాను రాగి పిండితో. తోడుపిండి అంబలు అంటారు కదా, అది రాగి పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం ఇందులో మజ్జిగ కలుపుతానండి, కొంచెం పెరుగు తీసుకున్నాను. ఓకేనండి, ప్లేట్ చేయకుండా అంబలు చేద్దాము రండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇందులోకి ఒక అర లీటర్ వాటర్ వేసుకున్నాను. మీకు ఎంత కావాల్స్తే అంత కలుపుకోవచ్చు. పచ్చడి అనేది వాటర్ మరుగుతున్నప్పుడే మనం కొంచెం వేసుకుందామండి. వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ తిందో అనుకున్న వాళ్ళంటే కొన్ని మజ్జిగలో ఉప్పు వేయకండి, ఈ అంబల్లో వేస్తే సరిపోతుంది. ఇదండి వాటర్ బాయిల్ అవుతుంది, పిండిని కలుపుకుందాము. ఇదిగోండి నాన్న పిండి ఒక 3-4 స్పూన్లు ఉంటుందండి పిండి. దీన్ని మనం వాటర్ వేసుకుంటూ జారుగా కలుపుకుందాము. ఇదిగోండి ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్నాము. ఇట్లా వేసుకుందామండి. వాటర్ ఇలా మసులుతుంది కదా, ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా సరిపోయిందండి పిండి, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. ఇలా ఉంటే సరిపోతుంది. బాగా మరిగించాలండి పిండిని. దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే పొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు నేను మజ్జిగ కలుపుకుంటాను. ఒక తీసుకొని ఇవ్వండి పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోకి పక్కన పెట్టి బాగా కలుపుకుందాము. నేను మజ్జిగలో ఉప్పు వేసుకోనండి, అందులో ఉప్పు వేసాను కదా, మజ్జిగలో అవసరం లేదు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాము. వాటర్ కూడా ఓకేనండి. రాగి జావా ఇదిగోండి ఇలా బబుల్స్ వచ్చేలా ఉడకాలి. రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయిందండి. ఇది రాగి జావా ఉడికిపోయింది అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది ఒక 10 నిమిషాలు చల్లారాలండి. చల్లారాక మజ్జిగ కలిపి మీకు చూపిస్తాను. ఇదండి అంబలి కొంచెం చల్లారింది, కలిపేసుకున్నాను ఇలా. ఇప్పుడు ఇందులోకి మనం మజ్జిగ కలిపి పెట్టుకున్నాం కదండి, మజ్జిగ కలుపుకుందాము. మాత్రం అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు మజ్జిగ, ఇలా ఉంటే సరిపోతుంది. ఏనండి ఇప్పుడు దీన్ని గ్లాసులోకి వేసుకుందాము. పుదీనా వేసుకుంటాం అయితే చాలు. ఓకేనండి, రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. రాగి జావా టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సరే కదా, రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. రాగి జావా చాలా చాలా బాగుంటుంది అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, షుగర్ వాళ్ళకి చాలా షుగర్ లేని వాళ్ళైనా తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.